ఏం పైన ఇస్తున్నావు? మాతో వచ్చేది ఎవరు? నేను భయ్యా త్వరగా వచ్చి Pere, 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 pere. Device is ready to pair. భయ్యా ఏంటి రాడా? ఆడికి బొందలే, ఖచ్చితంగా వస్తాడు చూడు. సరే అది వస్తున్నాడు చూడు, సావన్ పెళ్లి కొడుకు. రేయ్, నా మాట ఏంటంటే ఫుల్ ఆఫ్ తెచ్చుకుందాం, అక్కడ మాత్రం లైట్ తీసుకుందాం రా. సరే అయితే నువ్వు తెచ్చుకో, నేను పోతున్నాను. పదరా. రే యు వాంట్ ఆర్ వాంట్? వెళ్ళరే కమ్ రే. వై ఆర్ యు యాక్టింగ్ లైక్ యు ఓన్లీ ద 52%? నాకు మనసు కొంచుతుంది కానీ నాకు నీతోనేరా ప్రాబ్లం. ఈ నా కొడుకు నాకు ఎన్ని మొబ్బులు వేసి నీకు తెలియదు. రే ఈడితో అనవసరం పిల్ల పిచ్చాడు, మనం పోదాం పా. ఏంటి అంటే మీ ఇద్దరు వెళ్తే నేను ఏమన్నా తుప్పటి కప్పుకుని యాజ్ వేష్. ఏ ఇంకా అలాంటివి అవ్వో. ఏం చేసినా ముగ్గురు కలిసి చెయ్యాలి. ఏయ్, అలాంటి నాతో కాదు, అసలే నేను షై పర్సన్. ఒక తర్వాత ఒకటి వెళ్దాం. నేననేది కూడా అదేరా బాబు. నన్ను వచ్చేసి మీరు పోతారా? రే ఎద యాక్టింగ్ అవి ఎక్కండ్రా పోదాం. అన్నయ్య నువ్వు మామూలుగానే ఆగమేఘాలు, ఇప్పుడు ఇంకా గాల్లో వెళ్తావు, వెనకాల కూర్చో. సరే అయితే మీకు అడ్రస్ తెలుసుగా, మీరు వెళ్ళిపోండిరా. కానివ్వండి భయ్యా, త్వరగా వెళ్ళేసి వెళ్తాం. ఎందుకంటే రేటు 108కి మన లైవ్ లొకేషన్ బెటరా. ఎక్కడ బండి అయిపోతే అక్కడికి వచ్చేయమని. రే మా డ్రైవింగ్ మీద మాకు నమ్మకం ఉంది కానీ చాకచక్యంగా తీసుకుపోతాం. చాలే పోనీ బే. ఎన్నిసార్లు రాలిపోయాము. అరే చెత్తనా, ఎలా బ్రేక్ అనేది ఒకటి ఉంటది, అది వాడాలని తెలియదారా స్పీడ్ బ్రేకర్ వస్తుంటే. నువ్వేం చేస్తున్నా? ఖాళీగానే ఉన్నావుగా, కావాలంటే నీ కాల్ వేసుకో. మా కాలు బ్రేక్ మీదే లేదు. మాయ వచ్చేసాం, బ్రేక్ వేసుకో. రే మీరు ఎక్కడ వేచింది పిల్లన వెళ్ళారా? నేను వెళ్ళి డీల్ సెట్ చేసుకుని వస్తా. బాబోయ్. చూద్దాం ఏటైద్దాం. ఏదో ఉప్పులు వచ్చేసాం కదా, ఏమవుతుందో తెలియదు. టెన్షన్ పడి మాయా, సిగరెట్ తెచ్చాము. ఏం కాదులేరా, అయినా మనోడికి ఇలాంటివన్నీ వెనతో పెట్టిన విద్యలే. అది కాదు మాయా, సేఫే కదా. ఇలాంటివన్నీ వచ్చే ముందు ఆలోచించాలి, వచ్చాక కాదు. ఏం కాదులే. భయ్యా ఏంటి రాడా? సెట్ చేస్తా అన్నాడు. నాకు ఏదో తేడా కొడుతుందిరా. ఏ బాబు, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? చంచాంరా. అది సార్, అది ఇక్కడ అది ఫ్రెండ్. అదే సార్, ఏం లేదు, మా బైక్ అయిపోయింది, మా వాడు మెకానిక్ కోసం వెళ్ళాడు. ఏమైంది బైకు? స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అవ్వట్లే. స్టార్ట్ చేసి చూద్దాం. నా దగ్గరే కథలు పడుతుర్రా మీరు? ఏ దిగు, నువ్వు దిగు, దిగు, పక్కకెళ్ళు. నా దగ్గరే కథలు పడుతున్నారా మీరు? అరే మనోడికి కాల్ చేయరా, బైక్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళి పిక్ చేసుకుందాం. ఏయ్ ఎక్కడికి రా వెళ్ళేది? అందులో తాగేసి ఉన్నారు మీరు. మీ ఓడు వచ్చినాక వెళ్తురు కానీ ఫోన్ చేయరా మీ ఓడికి రమ్మని. మస్తు కథలు పడుతున్నారా మీరు? వీడేనా చెప్పిన మిత్రం ఉన్నగాడు? నిన్ను మాత్రం వదలరా, నాకే సొల్లు కథలు చెప్తావా? నీకుంది. కళ్ళు ముయ్యాలంటే భయం వేస్తుంది మాయ.
ఎందుకంటే పోలీసు అలా కళ్ళ ముందు అలా వదులుతూ ఉన్నాడు. వాళ్ళు వెళ్దాం లైట్ తీసుకో. వదిలేస్తారు. నువ్వు తక్కువ చల్లే కాసు ఒప్పుకుంటా, నువ్వు చేసిన దానికి అవి వర్తే. కానీ ఏ మాట కామాట మాయా, నేను తిన్నవి మాత్రం చెల్లలు కావురా. దీనంతటికి కారణమైన ఈ సప్ప సన్నాసి కాయాల్సి నీకు నేను కాసాను చూసావా, అదే నా కడుపు మంట. ఇలాంటి రోజు వస్తుందని జన్మలో కూడా అనుకోలేదు. కళ్ళు కూడా స్టేషన్ కూడా చూసి భయపడాడు. మొత్తానికి వెళ్ళేసి వచ్చేసిన. పరుగు పోయింది, డబ్బు బొక్క, ఆయన ఏ పని అవ్వలేదు. వందలేరా బొడి పరువు. అయినా మనందరికి లేక సాదా సీదాగా పెరిగిన వాళ్ళం కాదు మాయ్యా, వీఆర్ లెజెండ్స్. ఇంకా డబ్బులు అంటావా, అవి ఎక్కడికి పోలా, నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. పడైన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి నేనే దాచా. అయినా ఇలాంటి బాధాకరమైన సందర్భంలో ఏం చేయాలో తెలుసా మాయ్యా, మంది అప్పుడే మనసుకు తృప్తిగా ఉంటది. ఇంత జరిగినా కూడా నువ్వు మంత అవుదాం అంటున్నావంటే ఈ సప్ప సన్నాసిని ఏమనాలో కూడా అర్థం కావట్లే. ఓహో అవునా, నువ్వు తాగవుగా, మేము మందు తెచ్చుకుంటాం. పదమాయ తెచ్చుకుంటాం. అదే మరి. అసలు నన్ను వదిలేసి ఎలా మంత ఆకలిపించిందో నీకు. అసలు నిన్ను వదిలేసి ఎలా తాగుతావు అనుకుంటున్నావు అయ్యా? నిన్ను వదిలేసి తాగితే నీ ఏడుపుకి కడుపు సెడిపోయి తెల్లార్లు అవసరం మాకు. ఆయన ఇదేం స్టఫ్రా, మందు తగ్గించి మంచి స్టఫ్ తేవాల్సిందిగా. డబ్బులు ఉన్నాయి కదా అని మొత్తం ఖర్చు పెట్టకూడదు మా అయ్యా. సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పైగా ఎక్కువ తిన్నాం అనుకో మొంత తాగలేవు. నిన్నో మాట అంటాన్రా, ఏమనుకోకు. అనుకున్నా కూడా పర్లేదులే. నీ మోకాన్న గచ్చుకో కొచ్చిపడి పక్కన పెట్టరా, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిచదు. తోకెత్తి డుర్రికెళ్ళినా తప్పులేదురా, చెత్త నాయనలో. అస్సలు ఒక రోజు నా కర్మ కాలిపోయి ఏం తోచని పరిస్థితిలో ఉన్నానురా. అప్పుడు నా మైండ్ వాయిస్ ఒక్కటే, నా అంత వరస్ట్గా ఎవ్వడో లేడని. అప్పుడు ప్రత్యక్షం అయ్యాడురా ఈడు. నేను అనుకునే తప్పని నిరూపించడానికి. నాకు అలా ఎదురే సంగాడు. సరిపోయారా మీరు? అసలు మనం ఇలా నవ్వుకుని ఎన్నాలవుతుందిరా. రే అసలు మనం ఇలా నవ్వుకుని ఎన్నాళ్ళు అయిందిరా? ఎదా తగ్గాడు. ఏ మాటకి ఆ మాటకి మాయా, ఏనవుతున్నా మీలో మీరు బాగుంటారు. ఇప్పుడు నేను ఇలా అన్నంటే మనోడు ములక చెట్టు ఎక్కుతాడు, కానీ ఈడే గనక లేకపోతే లైఫ్లో సరదానే లేదురా బాబు. కిసందుకో పెట్టకు నీతోనే పెట్టించుకోవచ్చు. అసలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారా? ఇప్పుడైనా చెప్పండి. హే ఎన్నిసార్లు చెప్పాలి మా అయ్యా, మా క్యారం సడ్డను కూడా తగ్గాడు, అందుకే ఎత్తుకొచ్చాం నిన్ను. నువ్వు ఆగుతావా? చెప్పరా శశి.